చాలామంది ఆలోచన ధోరణిని ఒకచోట ఫ్రీజ్ చేస్తూ ఉంటారు. నేను ఇలానే ఆలోచిస్తాను, ఇలా ఉంటాను, సమాజం ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారు, సమాజం అంతా పాడైపోయింది, అందరూ స్వార్థపరులే, అందరూ మనల్ని మోసం చేస్తారు, సమాజంలో పరిస్థితులు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఇలాంటి ఆలోచన ధోరణి ఒకటి అలర్ట్గా ఉండడానికి సస్పీషియస్గా ఉండాల్సిందే, అనుమానాస్పదంగా ఉండాలి, కానీ ఆగిపోకూడదు, ఆస్వాదించడం ఆగిపోకూడదు. అలా ఆగిపోతే మనకి ఇన్ని ఇన్నోవేషన్స్ వచ్చాయా, ఇన్ని రకాల పుష్పాలు వాటి ఫ్రాగ్రెన్స్ తెలిసేదా, ఇన్ని రకాల పండ్లు కూరగాయలు వాటి విలువ తెలిసేదా, వాటి రుచి తెలిసేదా. అలానే జీవితంలో చాలా చోట్ల మనం ఏదైనా ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక లిమిటెడ్ స్థాయిలోనే ఆలోచిస్తే మనం మార్గం కనపడదు, మనకి పరిష్కారం కనపడాలనుకున్నప్పుడు ఆ పరిధి దాటి ఆలోచించాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడూ ఆ పరిధి దాటి ఆలోచించడం, మనకన్నా గొప్పవాళ్ళు ఎలా ఆలోచిస్తారో చూసుకోవడం, ఇలాగా మన ఆలోచన పరిధిని విస్తృతం చేసుకోవడమే మనకి కొత్త మార్గాలని, కొత్త సొల్యూషన్స్ని చూపిస్తుంది.